నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. అయోధ్య రాముని పట్ల భక్తి భావంతో అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులకి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. దేశ విదేశాల్లో బాలరాముని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తున్నారు అయోధ్యకి. కరీంనగర్ లోక్సభ నుంచి ప్రత్యేక రైళ్ళు దాదాపు 1400 మంది అయోధ్య రాముని దర్శించడానికి వెళ్ళారు. అయితే అక్కడ వీరికి ఎదురైనటువంటి చేదు అనుభవం ఏంటి? దాదాపు 1200 గ్రాముల బంగారం ఆ దొంగలందరూ కూడా కొట్టేశారు. అక్కడ రామజన్మభూమి ఠాణా ఎదుట వీళ్ళు ఆందోళన చేశారు. మాకు న్యాయం చేయండి, మా బంగారం మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి వేడుకున్నారు. వారందరూ కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అలాగే అంజిత్రావు ఫ్యామిలీ ఉన్నారు. ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దానిలో పలు ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రత్యేక రైల్లో వెళ్ళినటువంటి వీరికి ఎదురైన అనుభవం ఏంటి, ఆ దొంగలు ఏం చేశారు తెలుసుకుందాం. ఏం జరిగిందండి అసలు? మేము క్యూ లైన్లో అవుతుంటే మంచిగా అందరం జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తున్నాము. వాళ్ళు కూడా మనలాగానే భక్తులాగానే కండవలు వేసుకొని బొట్లు పెట్టుకొని మంచిగా వచ్చి ఒకేసారి ఉమ్మడిగా 40-50 మంది వాళ్ళు కూడా మన క్యూ లైన్లో గేట్ దగ్గర పోయినాక తోసేసి ఒకరికొకరు చెప్పులు పట్టి కొట్టుకున్నట్టు వాళ్ళ పిల్లలు మనం చక్కగా జై శ్రీరామ్ అన్న కొద్దీ వాళ్ళు అన్నాడు మనం అన్నాడు. వాళ్ళే ఫస్ట్ అంటారు మనకంటే ఎక్కువ. అన్నాక మనం కూడా జై శ్రీరామ్ అని ఇట్లా చేతులు లేపుతున్నాం. వాళ్ళు మళ్ళీ ఒకరికొకరు కొట్టుకున్న వరకు ఇంకా చూసేసరికి ఒకేసారి ఉమ్మడిగా వచ్చి ఈ లేడీస్ మీదకి దాడి చేసాడు. లేడీస్ మీద దాడి చేసి వాళ్ళు ఏమున్నాయో అంత వాళ్ళకు లిక్విడ్ పెట్టుకుంటా కటింగ్ చేసుకుంటా. అందులో లేడీస్ ఉన్నారా, జెంట్స్? లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చారు. సేమ్ మనలాగానే చీరలు కట్టారు. యూత్ పిల్లలాగానే వాళ్ళు వచ్చారు. ఒకటేసారి అటాక్ అయ్యి గేట్ దగ్గరనే ఉన్నదంతా పోయేదాకా బాగానే ఉంది. ఓన్లీ గేటు ఎంట్రీ అవుతాం, అయోధ్య మందిరం మెయిన్ గేట్ ఎంట్రీ అవుతాం అన్న కానీ బారికేళ్ళు ఇట్లా క్రాస్ కట్టారు. ఆడ ప్రెషర్ ఎక్కువ చేస్తారు. అక్కడనే వీళ్ళకి అటాక్ అయ్యి వీళ్ళ చాలామంది పుస్తకాలు కట్ చేశారు. మగవాళ్ళే కూడా చైన్లు కట్ చేశారు. ఇట్లా మాకు ఆడ ఇబ్బంది కలిగింది. రైట్. జై శ్రీరామ్ అంటూ నినాదం చేస్తారు, మనలో ఒక్కరిగా కలిసిపోతారు, నుదుటిన విభూతిలాగా పెడతారు. అలాగే శ్రీరామనామంకి సంబంధించి ఆ నామాలు కూడా పెట్టుకుంటారు. స్లోగన్స్ ఇస్తూ వీరికి దొరికిన కాడికి దోచుకునేందుకు పక్కా ప్లాన్తో వస్తున్నట్టుగా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. వీరి నగలు పోయినాయి. వీళ్ళిద్దరు కూడా మనతో ఉన్నారు. అత్యంత హ్యాపీగా వెళ్ళినటువంటి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందమ్మా అసలు? మేము లైన్లో మామూలుగా దర్శనానికని వెళ్తున్నాం. అక్కడ సర్కిల్ దగ్గర అందరినీ ఒకేసారి ఒక 10-20 మంది వాళ్ళు వచ్చేసి అందులో తోసేసి మా మైండ్ డైవర్ట్ అయ్యేటట్టు వాళ్ళు ఏదో దొబ్బుకున్నట్టు నెట్టుకున్నట్టు చేసి మేము అటు ఇటు చూసేసరికి పుస్తెలతాల్లో మంగళసూత్రాలు కడిగేసుడు. మమ్మల్ని నెట్టేస్తే ఇట్లా అటు ఇటు పక్కకు పడిపోవటం జరిగిపోయాక కొద్ది ముందడిగా మేము అప్పుడు చూసుకున్నాము. అట్లా అంటే మళ్ళీ గమనించిన తర్వాత ఎవరిని అప్రోచ్ అయినరు, ఏం చేసిండ్రు? పోలీస్ వాళ్ళను, క్యూ లైన్లో ఉన్న పోలీస్ వాళ్ళను చెప్పినాం వాళ్ళతోని. మేము అంటే మాకు హిందీ రాదు కాబట్టి మేము తెలుగులో కొన్ని చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ జీబుల్ని పోలీస్ స్టేషన్కి అనేది తీసుకుపోయారు. దొంగలను కూడా పట్టుకున్నాము, చూసినాము, వాళ్ళను కూడా ఏర్పాటు చేసిన కూడా జరిగింది. మీరు ఎన్ని తులాల చైన్ పోయింది? మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? 3.5 పోయింది. చాలా బాధగా ఉంది, అది చెప్పుకోలేనంత. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్ని తులాల ఎన్ని గ్రాముల బంగారం? 4 తులాల బంగారం అండి. మేము ఎట్లా అంటే ఒకేసారి అందరం కలిసి వెళ్తుంటే ఏంటంటే గుంపుగా ఒకేసారి ఉరికొచ్చారండి. మా ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. నన్ను ఒక్కదాన్నే వాళ్ళ చుట్టూ గుంపులో నన్ను ఒక్కదాన్నే ఇరుకపోయినా అనమాట. ఒక్కదాన్ని ఉరికపోతుంటే పడబోతుంటే నా స్పెట్స్ పడబోయినాయి. ఎందుకంతా ఒకేసారి నా దగ్గరికి ఉరికొచ్చేస్తుంటే ఇప్పుడే రష్ లేదు అసలు, ఇంత తొందరగా ఇంత మీద పడి ఇంత ఉరికొచ్చింది, ఇంత రష్ ఎక్కడి నుండి వచ్చింది అని అంటుంటే నెట్టుతూనే ఉన్నారు. నేను లేసి పూర్తిగా నిలబడిపోయి మా వాళ్ళ దగ్గరికి వెళ్దాము, నేను వేరే వాళ్ళు కదా, వాళ్ళు మన మాట కాని వాళ్ళని ఆ మధ్యలో ఇరుకపోయినా అని చెప్పి నేను అటు వెళ్ళబోతుంటే ఇంకా నెట్టేశారు. మెల్లగా అందులోకి అందులోకి వెళ్ళి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అందరు కలిసి వెళ్ళాము. మా వారు అన్నారనమాట, సారు మనం అందరం కలిసి మా వాళ్ళని నెట్టేస్తున్నారు చాలామంది, సార్ మీరొకళ్ళు నేను ఒకరిని బయట వెనకాల ముందు ఉందాము, మనము కలిసి మన వాళ్ళని మన మధ్యలో ఇరుక్కొని మనం చూసుకుంటూ వెళ్దాము అన్నారు. ఒక లేడీ ఒక ఆమె అందులో వాళ్ళే ఉండి ఏమన్నదంటే చూస్తూ ఉంది మమ్మల్ని, ఇట్లా బాగా చూస్తుంది, ఏందబ్బా ఇట్లా మేము అనుకుంటుంటే చూస్తుంది అని నేను అనుకున్నాను అన్నమాట. అనుకొని మెల్లగా దారిలో వెళ్ళిపోయి మెల్లగా ఇక కొంచెం ముందుకు పోయినామంటే ఇక ఫ్రీ అయిపోయింది.
ఫ్రీ అయిపోయి లోపలికి పోయి మళ్ళీ లైన్ పోయి లోపలికి పోయినాక తర్వాత మాకు ఎంతో చీరలు అనమాట లూజుగా ఏంటి అనిపిస్తున్నాయి, పిన్నులు లేవు. చూస్తే పిన్ను కావాలి వదనమ్మా అని అడిగితే అప్పుడు చూసుకునేసరికి మంగళసూత్రం. అయ్యో మీది కూడా లేదు అన్నాను. ఇది నేను తనని అడిగితే పిన్ను కోసం అడిగాను. నాది 4 గ్రాములు మంగళసూత్రము పుస్తలు అన్నీ కలిపి 40 గ్రాములు. 40 గ్రాములు మొత్తం 40 గ్రాములు. లోపలికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళది ఇంకొకళ్ళది పోయింది. వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు అందరం కలిసి లోపలికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళగానే దర్శనం చేసుకొని మళ్ళీ కానిస్టేబుల్కి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు, జీప్లో తీసుకెళ్ళి కంప్లైంట్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అంటే ఏమన్నా మీకు అష్యూరెన్స్ ఇచ్చిండ్రా, మీ బంగారం నగలు మీకు ఇస్తా అని చెప్పినరా పోలీసులు ఏమన్నా? పోయినాక కంప్లైంట్ ఇచ్చినాక చూసుకుంటాం మేము అని చెప్పారు. ఇక పైనుండి సంజయ్ సార్ వాళ్ళకి తెలిసిన తర్వాత ఇక వాళ్ళు అక్కడ నుండి వచ్చిన కొద్దీ ఇక మా మీద కొంచెం మాకు సహకరిస్తున్నారు అనమాట. రాత్రి దాకా అక్కడనే ఉండి కొట్లాట, ఆ లేడీస్ అందరము కొంచెం లొల్లి వేస్తే మాకు 9 గంటల వరకు మీకు ఎఫ్ఐఆర్ ఫైల్ ఇస్తాము, మీరు వెళ్ళిపోండి, రేపు పొద్దున రండి అని అన్నారు. పొద్దున వెళ్తే కూడా కొంచెం బాగా సతాయించారు ఎక్కువనే. మధ్యాహ్నం 12 వరకు అన్నీ ఎఫ్ఐఆర్ ఫైల్ ఇచ్చారు. అప్పటి వరకు ఇంకా వేరే వాళ్ళందరినీ కూడా పిలిచేసి ఎఫ్ఐఆర్ ఫైల్ ఇచ్చి 48 అవర్స్లో రికవర్ చేస్తామని అన్నారు. అంటే మీకు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? మా గోల్డ్ మాకు వస్తే చాలా సంతోషం. ఇంకా ఇక మాకు ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంది. మంగళసూత్రము చైన్ పోయింది కాబట్టి, మా గోల్డ్ పోయింది కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. సార్ మీరు చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఇక్కడ నుంచి మీరు ఎన్ని గంటలకి కాజీపేట నుంచి వెళ్ళినారు, అక్కడ ఎప్పుడు చేరుకున్నారు, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? సార్ మేము కాజీపేట నుంచి 8వ తారీఖు నాడు 6:20 నుంచి ట్రైన్ బయలుదేరింది. ఈవినింగ్ 6:20 నుంచి ట్రైన్ బయలుదేరింది. 10 నాడు మార్నింగు అక్కడ చేరుకున్నాము. అకామిడేషన్ కూడా ఇచ్చారు. 10 నాడు మార్నింగ్ అకామిడేషన్ కూడా ఇచ్చారు. అందులో పోయి స్నానాలు చేసి దైవ దర్శనానికని వెళ్ళాము. దైవ దర్శనానికి వెళ్తుంటే గుడి ముందర ఒక మెయిన్ రోడ్ మీద క్రౌడ్ చాలా ఉన్నది, బాగా పబ్లిక్ ఉందని వాళ్ళు వెనకాలాడి సరే అని ముందుకు వెళ్తున్నాము. ముందుకు ఉంటే అక్కడ పోలీస్ వాళ్ళు బ్రాడ్ గేడర్ ఆపేసి వెనక నుంచి ఒకటేసారి మమ్మల్ని అంతా తోచారు. వాళ్ళ చేతులతో మమ్మల్ని ఇటుపక్క అటుపక్క మమ్మల్ని విడదీశారు, నెట్టేసిన తర్వాత ఇక చూసుకోలేదు. అప్పుడు ఆ సిచ్యువేషన్లో మేము కొంచెం ప్రాబ్లంలా ఇదైపోయాము. ఇక కొంచెం దూరం పోయిన తర్వాత మమ్మల్ని బ్యారికేడ్ తీసి లోపలికి పంపించిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత మా మిస్సెస్ చూసుకునేసరికి మంగళసూత్రం లేదు. పక్కన అక్కయ్యని అడిగితే కూడా వాళ్ళ మంగళసూత్రం కూడా పోయింది. సరే అక్కడనే మేము పోలీసులకు కంప్లైంట్ చేశాము. అక్కడ లైన్లో ఉన్న పోలీసులకు కంప్లైంట్ చేస్తే సార్ మీరు అక్కడికి అనౌన్స్ చేయించుందంటే కొంచెం దూరం పోయిన తర్వాత మేము చెప్పింది ఇంకా 2-3 మా వాళ్ళు ఉండాలి ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి. మొత్తం ఎంతమంది బంగారు నగలు పోయినాయి? ఇక్కడ నుంచి 1200 మంది 1400 మంది పోయినారు కదా మీరు, ఎంతమంది బంగారు నగలు? అంటే మన ట్రైన్ నుంచి 22 మంది ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. 22 మంది అసలు వాళ్ళు చెప్పారంటే వేరే స్టేట్ నుంచి వచ్చారు 60 మంది దాకా అంటున్నారు. కానీ మన ట్రైన్కి వెళ్ళే నుంచి మాత్రము 22 మందిని ఎఫ్ఐఆర్ బుక్ చేశాము, ఎఫ్ఐఆర్ ఇచ్చారు. అక్కడ నుంచి కంప్లైంట్ చేస్తే అనౌన్స్ చేయించాము. ఫస్ట్ అనౌన్స్ చేయించాలంటే ఫస్ట్ హిందీలో అనౌన్స్ చేసిన తర్వాత దర్శనం చేసుకొని వాళ్ళ దగ్గర లోకల్ అక్కడ దైవ దర్శనం యొక్క పోలీసులను అటాచ్ చేస్తే వాళ్ళే తీసుకుపోయి, అది రోడ్డు మీద జరిగింది కనుక అయోధ్య ఠానాకు తీసుకుపోయి అక్కడ మమ్మల్ని చెప్పారు. మేము కంప్లైంట్ చేశాము. జితేందర్ అన్న వచ్చారు, చాలామంది వచ్చారు. ఇక కంప్లైంట్ చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి కేసు ప్రాసెస్ అయింది. 8 దాకా అక్కడనే ఉన్నాము. 9 దాకా అక్కడనే ఉన్నాము. అక్కడ ఉన్న తర్వాత ఒక ఎస్పీ అంటే అడిషనల్ ఎస్పీ అంటే స్థాయి ఒక అధికారి వచ్చారు చెప్పారు, మీకు రికవర్ చేస్తాము, సాధ్యమైనంత వరకు రికవర్ చేస్తాము, దాంట్లో పట్టుకుంటాము, సాధ్యమైనంత మీకు హెల్ప్ చేస్తామని అక్కడ సిఐ గారు డిఎస్పీ గారు కూడా అన్నారు. మళ్ళీ తెల్లారిపోతే మాకు కాపీ ఇచ్చారు. వచ్చిన తర్వాత 12 గంటల దాకా అక్కడనే ఉన్నాము. అక్కడ నుండి ఒక్కసారి మేము ధర్నా చేసాము, చిన్నగా ధర్నా చేసాము. దొంగలను కూడా చూసాము, లోపలికి చూడమంటే చూసాము. అక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్పారు, ఇక వీళ్ళే, ఒక్కొక్క 2 అమ్మలు ఇక వీళ్ళే అని చెప్పారు. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఏం చేయలేని పరిస్థితి కదా, అది ఠానా కదా. చూసాము, చెప్పాము, అంతవరకే మన బాధ్యత. వాళ్ళు తర్వాత వాళ్ళదే బాధ్యత ఉంటుంది కనుక చెప్పాము. వాళ్ళు ఏమన్నారంటే రికవరీ మాత్రం చేస్తాము, సాధ్యమైనంత వరకు స్పెషల్ టీంని పెట్టి ప్రాసెస్ చేసి మేము చేస్తామని చెప్పారు.
మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? కంపల్సరీ మా బంగారం మాకు రావాలని కోరుకుంటున్నాం. మేము దైవ దర్శనం కొరకు బ్రాహ్మణ భక్తుల మీద ఇక్కడ సేవ చేసుకొని సార్ వాళ్ళు ఇక్కడ ఎన్నో రోజుల నుంచి అక్షంతలు వంచడం అట్లాంటి ఎన్నో సేవ చేసుకొని అక్కడికి పోయి రామభక్తి మీద పోతుంటే ఇటువంటి జరిగిన సంఘటనకు చాలా బాధ అనిపిస్తుంది. పోయి మన ఏంటంటే మంగళసూత్రం అనేసరికి ఇంకొక సెంటిమెంట్ ఎక్కువైతుంది మాకు. మంగళసూత్రం వేరే గోల్డ్ అంటే కొంచెం ఉండదు, కానీ మంగళసూత్రం అనేసరికి మన తెలంగాణ లోపల ఒక సెంటిమెంట్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అది మా లేడీస్ మా మిస్సెస్ కానీ అక్కయ్య కానీ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. బంగారం పోయిన విలువ కన్నా అది ఎక్కువ ఉంది కనుక దయచేసి మాకు ఇప్పించాలని కోరుతున్నాం, మంగళసూత్రాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము. సో మొత్తం మీద అయోధ్యలో రాముని గుడి నిర్మిస్తున్నారు, బాలరాముని పాన ప్రతిష్ఠ చేస్తున్నారంటే అంతకుముందు నుంచి కూడా వీరు అక్షంతలు పంచారు, ఇంటింటికి జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ తిరిగారు, అందరినీ మోటివేట్ చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ అయోధ్య రామ మందిరంలో రాముణ్ణి ఎప్పుడెప్పుడు చూసి తరిద్దామా అనే భక్తిభావంతో ఉప్పొంగినటువంటి భక్తితో వెళ్ళినటువంటి క్రమంలో వీరి మైండ్ను డైవర్ట్ చేస్తున్నారు, వీరి చూపును డైవర్ట్ చేస్తున్నారు. మనలో ఒకరిగా కలిసి జై శ్రీరామ్ అంటూ జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఒక దొంగల ముఠ పక్కా ప్లాన్తోని దాడి చేస్తుంది. దాడి చేసి మెడలో ఉన్నటువంటి బంగారు నగలు, ఇది బ్రాస్లెటు, ఆభరణాలు ఏదైనా సరే దొరికిన కాడికి దోచుకుంటున్నారు. తోపులాటలో భాగంగానే వీళ్ళు తెలియకుండానే గమనించే లోపు నగలు కొట్టేస్తున్నారు. దీంతో తమ మంగళసూత్రాలు పోవడం పట్ల చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. మరి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు, అక్కడ ముందుగా పట్టించుకోలేదు. తర్వాత కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ సీఎంఓ ఆఫీస్కి కాల్ చేయడము, అక్కడి నుంచి ఫాలోఅప్ చేసిన నేపథ్యంలోనే కేసు కొద్దిగా పురోగతి చెందింది. మా నగలు మాకు ఇప్పించండి, దొంగల్ని పట్టుకుంటే వాళ్ళు తమలో తాము కొట్టుకున్నట్టు చేసుడు, విడిపించుకోవడం, ఇదంతా కూడా పక్కా ప్లాన్తో అయోధ్యలో ఇదొక మరో చీకటి కోణంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి దొంగతనాలకి చెక్ పెట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. వీరి నగలు వీరికి రావాలని మనము కోరుకుందాం.